జమ్మలమడుగు రాయచోటి సీట్ల పంచాయతీ కొలిక్కి వచ్చింది. అధినేత చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఇద్దరిలో ఎవరికి ఎంపీ టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామన్నారు. ఎవరు ఎక్కడన్నది చంద్రబాబే నిర్ణయిస్తారని మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు వారంలో ప్రకటన వెలువడుతుందని వివరించారు. స్థానిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ వ్యవహారంపై కార్యకర్తలతో చర్చించి వారిని ఒప్పిస్తామని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తెలిపారు. రాయచోటి సీట్ల విషయంపైన చంద్రబాబు సమీక్షించారని, రమేష్ కుమార్ రెడ్డి, ప్రసాద్ అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉంటారని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వివరించారు. పార్లమెంట్ ఎవరు కంటెస్ట్ చేస్తే బాగుంటుంది, జమ్మలమడుగు అసెంబ్లీ ఎవరు కంటెస్ట్ చేస్తే బాగుంటుందని చాలాసేపు చర్చించడం జరిగింది. దాంట్లో ఇటు ఆదినారాయణ రెడ్డి కానీ రామసుబ్బారెడ్డి కానీ ఎవరు పార్లమెంటుకు ఎవరు అసెంబ్లీ కంటెస్ట్ చేసేదానికి ముఖ్యమంత్రి గారికే నిర్ణయిస్తారు. ఆయన చెప్పిన ప్రకారం మేము పని చేసుకుంటాం. ఇప్పుడు ముఖ్యంగా కడప జిల్లాలో పోయి ప్రోగ్రామ్స్ అన్ని చేసి అందరినీ కలిసికట్టుగా పనిచేసేదానికి ఈరోజు అంగీకారం జరిగింది. అలాగే మిగతా కాన్స్టిట్యూన్సీల్లో ఇట్లా రాయచోటి కానీ, అటు కోడూరు కానీ, రాజంపేట కానీ మిగతా కాన్స్టిట్యూన్సీల్లో కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందని చర్చ జరిగింది. ఇది కూడా ఎంపీ ఎమ్మెల్యే ఎవరెవరు అనేది కూడా త్వరలోనే ఒక వారం రోజుల లోపలనే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. దానికి ముందుగా మీరందరూ కలిసి తిరిగి పబ్లిక్లో ఒక మంచి మూడు, ఒక మంచి వాతావరణం తీసుకురావాలని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజే మేమందరం కడపకి వెళ్ళి రేపటి నుంచి ఈ పనులు ప్రారంభించేట్టుగా చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి అటు నేను కానీ రామసుబ్బారెడ్డి గారు కానీ జమ్మలమడుగులో అసెంబ్లీకి ఎవరు, ఎంపీకి ఎవరు అనేది ఆయన నిర్ణయం. ఈ లోపల మేము మా యొక్క ముఖ్య నాయకులతో ఆల్రెడీ మేము మీటింగ్ పెట్టాం. మరొకసారి మీటింగ్ పెట్టిన తర్వాత 5-6 రోజులు, వారం రోజుల లోపల ఒక అంశం కొలికి వచ్చిన తర్వాత మధ్య సామరస్యంగా జరిగిపోతుంది. ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. కాబట్టి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేమిద్దరం ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత, అలాగే మా సమక్షంలో అటు రాయచోట్లో కూడా ఇక్కడ ఆర్ రమేష్ రెడ్డి గారు కానీ, ఇక్కడ పాలకొండరెడ్డి గారి అబ్బాయి ప్రసాద్ కానీ వీళ్ళు కూడా అదే సిస్టానికి ఒప్పుకున్నారు. కోడూరులో కూడా అదే సిస్టమ్. కాబట్టి ఎక్కడైనా కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి అందరూ నాయకులు కట్టుబాటుగా ఉంటామని మీ సమక్షంలో పదేగా చెప్తున్నాం. మళ్ళీ రెండులో ఏదైనా సిద్ధం కావాల్సిందే అనే మాట చెప్తే మళ్ళా మూడో స్థానం ఏమైనా ఉందేమో చూడండి. మాకు మీరు ఓపెన్ గా చెప్పట్లేదు సార్, నేను ఎంపీకైనా ఎమ్మెల్యేకైనా రెడీ అనేది. రెండు స్థానాల్లో ఏదానికైనా సిద్ధమే. మేమిద్దరంలో ఎవరైనా ఏదానికైనా ఓకే అయిన తర్వాతనే బయటకు వచ్చి ఓపెన్గా చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు మాకున్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అక్కడ మా అభిప్రాయాలు వ్యక్తిగతంగా మేమైతే ఏవైతే అభిప్రాయం కావాలని చెప్పామో ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తామని చెప్పడం. సరే, ఏది ఏమైనా కూడా ఉన్నది ఒకటే సీటు, ఒకరు ఎంపీ ఒకరు ఎమ్మెల్యే పోవాలా, దానికి కట్టుబడి మీరు చెప్పిన విషయాలు దృష్టిలో పెట్టుకుని నేను ప్రకటన చేస్తాను. నేను చెప్పిన దానికి కట్టుబడి పని చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి ఆమోదించి మేమందరం కూడా ఇదే విషయాన్ని కార్యకర్తల మీటింగ్ కూడా ఏదో సపరేట్గా మాకు సంబంధించినటువంటి తెలుగుదేశం కార్యకర్తలే మీటింగ్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయాన్ని వాళ్ళకు కూడా తెలియజేసి తొందరలో ఈ ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం తీసుకుంటారు, దానికి కట్టుబడి మాకు సంబంధించినటువంటి కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా మేము ఏదైతే ముఖ్యమంత్రి గారి దగ్గర అంగీకరించామో ఆ విషయాన్ని కార్యకర్తలు కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళని కూడా కన్విన్స్ చేయడం జరుగుతుంది.